నమస్తే అండి. మహారాష్ట్రలో ఎన్డీఏ కూటమి భారీ విజయాన్ని అందుకుంది. అయితే ఈ విజయానికి స్పెషల్ అట్రాక్షన్గా ట్రెండ్ సెట్టర్గా నిలిచింది పవన్ కళ్యాణ్ అని జాతీయ స్థాయిలో చర్చ జరుగుతుంది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారం చేసినటువంటి ప్రాంతాలలో బీజేపీ అభ్యర్థులు విజయం సాధించారు. ఇదే విషయాన్ని బీజేపీ తరపున ఎన్నికల బరిలోకి దిగి విజయం సాధించినటువంటి సోలాపూర్ అభ్యర్థి దేవేంద్ర రాజేష్ కోతే స్వయంగా తెలిపారు. తన విజయానికి పవన్ కళ్యాణ్ ప్రచారమే కారణమని చెప్పారు. పవన్ ప్రచారం చేసినటువంటి ప్రాంతాలలో ఒకటైనటువంటి సోలాపూర్లో పవన్ మద్దతు ఇచ్చినటువంటి బీజేపీ అభ్యర్థి దేవేంద్ర రాజేష్ కోతే విజయం సాధించడంతో ఆయన మీడియాతో మాట్లాడుతూ తాను పవన్ కళ్యాణ్కు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అన్నారు. పవన్ కళ్యాణ్ వల్లే తాను ఎన్నికలలో గెలిచానని, ఆయన ప్రభావము మహారాష్ట్రలో కూడా ఉందని ఆయన తెలిపారు. సోలాపూర్లో పవన్ చేసినటువంటి ర్యాలీ తనకు చాలా హెల్ప్ అయ్యిందని, 2 గంటల పాటు పవన్ కళ్యాణ్ చేసినటువంటి రోడ్ షోకు భారీగా జనం వచ్చి సపోర్ట్ చేశారని ఆయన పేర్కొన్నారు. పవన్ తన మాటలతో సోలాపూర్ ప్రజలను ఎంతగానో ప్రభావితం చేశారని ఆయన తెలిపారు. సోలాపూర్ బీజేపీ ఎమ్మెల్యే చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఏపీలో కూడా అధికారంలోనికి రావడానికి ఎన్డీఏ కూటమిలో కీలక భాగస్వామిక పాత్రను పోషించారు. అలాగే ఇప్పుడు మహారాష్ట్రలో కూడా ఎన్డీఏ కూటమి విజయానికి కారణమయ్యాడని పవన్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నమస్తే.